నమస్తే, వెల్కమ్ టు ఋషి రిపోర్ట్స్. రోజుకు ఒక అంశం మీద మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. ఇవాళ నేను మాట్లాడబోయే అంశం డ్రగ్స్. అనేక రూపాల్లో ఆ డ్రగ్స్ విరివిగా ఇవాళ దేశవ్యాప్తంగా అందుబాటులో దొరుకుతోంది. దాని మీద ఇటు మీడియా కానీ లేకపోతే అటు స్వచ్ఛంద సంస్థలు కానీ ఎంత ఉద్యమాలు పోరాటాలు చేసినా అవి ఎంత సీరియస్గా చేస్తున్నాయి అనే అంశం పక్కన పెడితే వాటి విస్తృతి పరిధి మాత్రం రోజు రోజుకి పెరిగిపోతుంది కానీ తగ్గట్లేదు. సో ఇవాళ 25,000 కిలోల డ్రగ్స్, అంటే 25,000 కిలోలు డ్రగ్స్ రూపంలో రాకపోయినా డ్రైడ్ ఈస్ట్ రూపంలో 25,000 కిలోల డ్రగ్స్కి సంబంధించిన మత్తు పదార్థాలకు సంబంధించిన వ్యవహారం వైజాగ్ పోర్టులోకి సంధ్య ఆక్వా అనే కంపెనీ బుక్ చేసుకుంటే అది పోర్టుకు వచ్చింది. ఎప్పుడో ఫిబ్రవరిలో రావాల్సింది కొన్ని కారణాలతో ప్రజల నుంచి రావాల్సిన ఆ షిప్ లేట్ అవడం వల్ల తాజాగా అది రావడం, దానికి సంబంధించి ఇంటర్పోల్ నుంచి ఇక్కడ సిబిఐ అధికారులకి ఇన్ఫర్మేషన్ రావడము, సిబిఐ అధికారులు దానికి సంబంధించి ఓపెన్ చేయడము, లోకల్ పోలీసులు దాన్ని మొదట్లో అడ్డుకున్నారని లేకపోతే తర్వాత మేము అడ్డుకోలేదని, ఇది సిబిఐకి పోలీసులకు సంబంధించిన ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ వ్యవహారం, దానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం వాళ్ళు చేశారు. అది ఇక్కడ నా ఇష్యూ కాదు. అసలు బ్రెజిల్ నుంచి అంత పెద్ద కంటైనరు, అన్ని వేల కిలోల డ్రగ్స్కి సంబంధించిన ముడి పదార్థాలు మత్తు పదార్థాలు ఉన్న అంత పెద్ద ప్యాకేజు కంటైనర్ ఎవరు ఇక్కడికి రప్పించారు? ఇదేదో ఒక లెటర్ పోస్ట్ బాక్స్లో వేస్తే తప్పుడు అడ్రస్ ఉంటే మనం పంపించాల్సిన అడ్రస్ కాకుండా వేరే అడ్రస్కి వెళ్ళిపోయిందని చెప్పేంత తేలికైన విషయం కాదు. ఇది క్లియర్గా చాలా స్పష్టంగా ఈ ఆర్డర్ బుక్ చేయబడింది. డ్రైడ్ ఈస్ట్ పేరుతో బుక్ చేయబడిన ఈ ఆర్డర్ లోపల ఉన్న పదార్థాలు చెప్తాను మీకు. కుక్కైన్, మెథాక్విలిన్, ఓపియం, marijuana, ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. ఈ మాదక ద్రవ్యాల తాలూకా పదార్థాలు అందులో ఉన్నాయి. అది ఎంత శాతం ఉన్నాయి అనేది ఇప్పుడు నిపుణులు తేల్చే పనిలో ఉన్నారు. సో ప్రస్తుతానికి దాన్ని సీజ్ చేశారు. ఇక్కడే అసలు గేమ్ మొదలైంది. ఇది ఎవరికి సంబంధించింది అంటే ఇక్కడ పొలిటికల్ పార్టీలు అంటే పిక్చర్లోకి వచ్చాయి. మీకు సామెత ఉంటుంది, గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుగుతున్నారు అని. ఎగ్జాక్ట్లీ అలాగే ఇప్పుడు జరుగుతోంది. ఇది వైసీపీకి సంబంధించిందని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటారు. కాదు, ఇది టీడీపీ నాయకులకి బాగా దగ్గర వాళ్ళకి సంబంధించిందని చెప్పేమో వైసీపీ వాళ్ళు అంటారు. నథింగ్ డూయింగ్. బీజేపీ వాళ్ళకి, ముఖ్యంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరికి సంబంధించిన దగ్గర బంధువులే ఈ కంపెనీలో కొన్ని కీలక పదవుల్లో ఉన్నారు కాబట్టి ఇది బీజేపీకి సంబంధించింది లేకపోతే పురంధేశ్వరికి సంబంధించింది అని. అంటే ఒక కంటైనరు 3 పార్టీలకి సంబంధించింది అవుతుందా? అంటే 3 పార్టీలు రాజకీయంగా కొట్టుకున్న వ్యాపారాలకి మత్తు పదార్థాల జోలికి వస్తే కలిపి గుమ్మక్కాయ వ్యాపారం చేసుకుంటున్నారా? అలా ఉండదు, ఉండే అవకాశం లేదు. సో ఈ సంధ్య ఆక్వా కంపెనీ ఏంటి? వీరభద్రరావు, పూనం, అలాగే కోటయ్య, వీళ్ళు విజయసాయిరెడ్డితో సాన్నిహిత్య సంబంధాలు కలిగి ఉన్నారని తెలుగుదేశం పార్టీ ఎస్టాబ్లిష్ చేస్తోంది. కాదు, ఇందులో ముఖ్యంగా ఈ కోటయ్య అనే అతను ఎవరైతే ఉన్నారో సీఈఓగా, అతనికి తెలుగుదేశం పార్టీకి సంబంధించి లోకేష్కి సంబంధించిన అతి దగ్గర మిత్రులు, అతనికి కూడా మిత్రులు అని. లేదు పురంధేశ్వరికి సంబంధించిన ఇంట్లో సాక్షాత్తు అల్లుడో లేకపోతే మరో బంధువు ఆ కంపెనీలో ప్రమోటర్స్ గానో లేకపోతే ఇంకొక రోల్లోనో ఉన్నారని ఇంత గందరగోళం జరుగుతుంది. ఇది పొలిటికల్గా. సో ఒక బ్రెజిల్ నుంచి వచ్చిన ఈ కంటైనర్ని ఎవరు పంపించారు? ఇక్కడ విజయసాయిరెడ్డికి ఎందుకు లింక్ చేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ, బ్రెజిల్గా అధ్యక్షుడిగా ఆయన నూతనంగా ఎన్నికైన తర్వాత విజయసాయిరెడ్డి అభినందిస్తూ ట్వీట్ చేశారు. అసలు బ్రెజిల్ అధ్యక్షుడికి విజయసాయిరెడ్డికి సంబంధం ఏంటంటే చంద్రబాబు నాయుడు వాళ్ళు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో చెప్తూ ఉన్నారు. ఇక టీడీపీ నేతల దగ్గర, పురంధేశ్వరి దగ్గర, వైసీపీకి దగ్గర, లేకపోతే లోకేష్ దగ్గర ఇదొక పెద్ద వ్యవహారం. అంటే నేను సర్ప్రైజ్ అయ్యేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గతంలో పవన్ కళ్యాణ్ కానీ పురంధేశ్వర్ కానీ చాలా సందర్భాల్లో ప్రెస్ మీట్లో చెప్పారు ఆంధ్రప్రదేశ్కి డ్రగ్స్ రాజధాని అయిపోతుందని. ఓవైపు తెలంగాణలో హైదరాబాద్, అంటే దేశంలో ఎక్కడ డ్రగ్స్ మూలాలు ఉన్నా కూడా దాని లింక్ హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ అవుతుందని. తాజాగా 90 కిలోల డ్రగ్స్ ఇక్కడ పట్టుకున్నారు. శంషాబాద్లో ఎప్పుడూ రెగ్యులర్గా డ్రగ్స్ దొరుకుతూ ఉంటాయి. అసలు ఏంటి డ్రగ్స్ వ్యవహారం అని చూస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో 3.1%, అంటే సుమారుగా మనకు అఫీషియల్గా దొరుకుతుందట, సుమారుగా 3 నుంచి 4% మంది డ్రగ్స్ వాడుతున్నారు. అంటే ఈ సంఖ్య దాదాపుగా
డ్రగ్స్ వాడుతున్నారని. అంటే మొత్తం 3.1% 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటే 1.8% కేవలం ఆంధ్రప్రదేశ్లో. అంటే 6,75,000 మంది డ్రగ్స్ వినియోగదారులు. తెలంగాణలో 3.5 లక్షల మంది, అంటే 1.2% మంది తెలంగాణలో వినియోగిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ నెంబర్ ఇంకా చాలా ఎక్కువ కనిపిస్తోంది. ఇది దాదాపు 12 నుంచి 13%, అంటే దాదాపు సుమారు 70 లక్షల మంది దాకా దీనికి బానిసలు అయ్యారు అని. అందుకే ఇన్ని వేల కోట్ల వ్యాపారం జరుగుతుందా, ఇన్ని వేల కిలోల సంచులు ఇక్కడికి వస్తూ ఉన్నాయా, ఏ దేశాల నుంచి వస్తున్నాయి, అనుమతులు లేకుండా ఎందుకు వస్తాయి, ఏమి కావాలని వీళ్ళు బుక్ చేశారు, ఆర్డర్లో ఏమి పెట్టి పంపిస్తున్నారు. ఇంటర్పోల్ ద్వారా వచ్చిన సమాచారాన్ని సిబిఐ ఛేదిస్తోంది. సిబిఐ ఛేదిస్తే ఇందులో ఏ నిజాలు ఏం బయటపడతాయి, ఎవరి సంబంధాలు బయటపడతాయో మనకు తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఎన్నికల సీజను, ఎన్నికల టైంకి ఇంత పెద్ద ప్యాకేజీలు రావడము, అసలు ఎలక్షన్లో కూడా డ్రగ్స్ పంచుతారనే చర్చ జరుగుతుంటే నిజమా ఇది అని ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. ఎన్నికల్లో డబ్బులు పంచుతారని మనకు తెలుసు, ఎన్నికల్లో డ్రగ్స్ కూడా పంచుతారా? ఆ సంప్రదాయం కూడా వచ్చేసిందా? అసలు ఈ వేల కిలోల డ్రగ్స్కి ఎవరు అంత ధైర్యంగా ఇక్కడికి రప్పిస్తున్నారు? అసలు తెలుగు రాష్ట్రాలకి ప్రజలకి డ్రగ్స్ వ్యవహారానికి సంబంధం ఏంటి? ఇవన్నీ చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయాలు. ఈ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీ ఆర్డర్ ఇచ్చింది, ఇది వాటర్లకు పంచడానికి అని చెప్పి ఒక పార్టీ అంటుంది. ఇదంతా ఎల్లో డ్రగ్ మాఫియా అని వైసీపీ కౌంటర్ ఇస్తోంది. లేదు పురంధేశ్వరు ఢిల్లీ పారిపోయారు అని చెప్పి కూడా వైసీపీ అంటుంది. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి డ్రగ్స్ ఇచ్చి తను ఎలాగో గెలవడు కాబట్టి గెలిపించుకోవాలని చూస్తున్నాడు, పెద్ద కుట్ర పన్నాడు అని చెప్పి అంటున్నారు. సో ఈ మొత్తం వ్యవహారంలో ఎవరైతే ఉన్నారో కోనం వీరభద్రరావు, అతనికి ఢిల్లీ లెక్కర్ స్కామ్లో కూడా ఒక చెయ్యుంది, అతని పేరు కూడా వినిపించిందని చెప్పి అంటున్నారు. అలాగే గతంలో కూడా ఎప్పుడో మిస్బిహేవ్ చేశారు ఎయిర్ హోస్టెస్తో, ఎక్కడో 2018-19 లేదా అరెస్ట్ అయ్యారని కూడా అంటున్నారు. సో అంటే ఈ తీగ లాగితే మొత్తం మళ్ళీ ఆ డొంక అంతా కదులుతుంది. బట్ ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే ఏ ఒక్క పార్టీ కాదు, వైసీపీ, టీడీపీ, బీజేపీ, ఈ ముగ్గురు పార్టీల భుజాలు కూడా తడువుకుంటూ ఉన్నారు. మరి దీన్ని తవ్వితే ఇది ఎక్కడికి లీడ్ చేస్తుంది, ఎవరి దగ్గరికి వెళ్ళి ఆగుతుంది అనేది మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నా ఇష్యూ ఏంటంటే అండి, ఇది ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించింది, లేకపోతే ఏదైనా ప్రైవేట్ పార్టీకి సంబంధించిందా, ఇందులో ఎన్ని వేల కోట్ల వ్యవహారం లేకపోతే 1,00,000 కోట్ల వ్యవహారం దాగుందా, ఇది ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా డబ్బు పంచడానికి మరొకటి పంచడానికి తీసుకొచ్చారా, అది కాదు నా ఆస్పెక్ట్. తెలుగు రాష్ట్రాలని డ్రగ్స్లో ముంచేయాలని ఎవరో ప్లాన్ చేస్తున్నారా అంటే, ఇక్కడ యువతని డ్రగ్స్కి అలవాటు చేసి వాళ్ళని బానిసలుగా మార్చి దాని మీద వేలు లక్షల కోట్లు సంపాదించుకుందామని ప్లాన్ చేసేది ఎవరు? ఇది మనకి బయటికి రావాలి. చదువుకునే పిల్లలు స్కూళ్ళల్లోనూ లేకపోతే కాలేజీలోనూ, తాజాగా 10th క్లాసు అమ్మాయి, ఆ అమ్మాయికి డ్రగ్స్ బానిస చేసి ఆ అమ్మాయిని ఒక సెక్స్కి సంబంధించి హెరేస్ చేసి లేకపోతే బానిసగా మార్చుకునే ఆలోచనలు, వికృత క్రీడలు వాడుతున్నారంటే చిన్నపిల్లలు 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ పిల్లల దగ్గర నుంచి ఈరోజు డ్రగ్స్ వినియోగం ఇటు పబ్స్లోను లేకపోతే ప్రైవేట్ పార్టీస్లో రేవ్ పార్టీస్ అంటూ ఏం జరుగుతోంది అనే దాని మీద నేను సీరియస్గా ఆలోచిస్తున్నాను. ఆర్గ్యూ విత్ మీ. ఋషి రిపోర్ట్స్ ద్వారా మనం ఈ యాంటీ డ్రగ్స్ సంబంధించిన ఒక ఉద్యమం తీసుకుందామా? మీరు నాతో ఉంటారా? ఎస్, ఇందులో చాలా పెద్ద వాళ్ళు ఉంటారని నాకు తెలుసు, కానీ ఎవరో ఒకళ్ళు దీనికి సంబంధించి మాట్లాడాలి. రేపు ప్రస్తుతానికి నేను శాటిలైట్ ఛానల్లోనూ భాగంగా లేను, బట్ రేపు ఏదో ఒక ఛానల్లో ఏదో ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఆ ఛానల్ యాజమాన్యాన్ని కూడా నేను ఒప్పించి యాంటీ డ్రగ్స్, ముఖ్యంగా నా బాధ్యత 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ డ్రగ్స్ అనే మాట వినపడకూడదు, కనపడకూడదు. ఇది పెద్ద లక్ష్యమే, కానీ ఆ లక్ష్యాన్ని భుజానికి ఎత్తుకోవాలని నేను అనుకుంటున్నాను. నాతో పాటు మీరు వస్తారా? నాకు తెలియజేయండి మీ స్పందనని. సో దీనికోసం ఏదో ఒకటి చేద్దాం, ఎందుకంటే ఇందులో ఎవరి పిల్లలైనా ఉండొచ్చు, వాళ్ళ జీవితాలు బలైపోవచ్చు. ఓకే, అది జీవితాలు నాశనం అయిపోవడము, ప్రాణాలు పోవడం దాకా కూడా వెళ్ళిపోతుంది. దీని మీద మనందరం సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు ఈ 25,000 కిలోలతో ఇది పోయేది కాదని నాకు అర్థమవుతోంది. ఇది లక్షల కోట్ల కిలోలు తెలుగు రాష్ట్రాలని ముట్టేసేంత వరకు, చుట్టుముట్టేసేంత వరకు మనం ఆగుదామా? వద్దు. దీని మీద ఏదో ఒక రూపంలో కార్యాచరణ ప్రారంభిద్దాం. దిస్ ఈజ్ ఋషి సైనింగ్ ఆఫ్.